అచ్యుతాయ నమః. నందీశ్వరుడికి చాలా కోపం వచ్చింది శివుణ్ణి ఇంత నింద చేసిన దానికి. దేహం మీద అభిమానంతో ఈ దక్షుడు దేహాన్నే ఆత్మగా భావిస్తున్నాడు. భేదబుద్ధితో వాస్తవమైన ఆత్మస్వరూపాన్ని మరిచిపోయాడు వీడు. అలాంటి ఈ జ్ఞానిని అంటే మహాజ్ఞాని అనుకున్నాడులేండి. అందుకని పరమ నీచుడు అజ్ఞాని అయిన వీడు శ్రీలోనుడైపోవుగాక. తొందరలోనే వీడు మేకపోతు ముఖం గలవాడు అగునుగాక. ఈ మూర్ఖుడు మూర్ఖ శిఖామణి కర్మరూపమైన అవిద్యనే అంటే అజ్ఞానాన్నే జ్ఞానం అనుకుంటున్నాడు. శివుణ్ణి నిందించి అవమానించిన ఈ దక్షుడిని ఎవరు అనుసరిస్తున్నారో వారంతా వీడితో పాటు ఈ సంసారంలో సావు పుట్టకల ప్రవాహంలో చిక్కుకొందురుగాక. వేదవాక్కు అంటే కర్మకాండ అనే లతకు అర్థవాదములు అంటే కామ్య కర్మలను స్తుతించే వాక్యాలు అనే పువ్వులున్నాయి. వాటిలో మనస్సునకు ఎక్కువ క్షోభను కలిగించే తేనెల పరిమళాలు అంటే స్వర్గాది సుఖాల వర్ణనలు ఉన్నాయి. వాటి వల్ల మలినమైన మనస్సు గల ఈ శివద్వేషలంతా అధికమైన మోహంలో పడి నిత్యానిత్య వస్తు వివేకాన్ని కోల్పోయిదురుగాక. శివద్వేషులైన ఈ విప్రులు ఇవి తినచ్చు ఇవి తినకూడదు అనే తేడా లేకుండా అన్నిటినీ తింటూ తమ విద్యను తపస్సును వ్రతనిష్టను ఉదర పోషణకు మాత్రమే ఉపయోగించెదురుగాక. ధనం మీద దేహం మీద ఇంద్రియ సుఖాల మీద అమితమైన ఆసక్తితో వాటినే యాచన చేస్తూ వాటిలోనే ఆనందిస్తూ ఈ సంసారంలో సంచరించెదురుగాక అని ఈ విధంగా నందీశ్వరుడు దక్షుడితో పాటు శివద్వేషులైన విప్ర సమూహాన్ని కూడా శపించేశాడు. నందీశ్వరుడు విప్రులను అలా శపించటం చూసిన భృగు మహర్షి వెంటనే దానికి ప్రతిశాపాన్ని ఇచ్చాడు. వేదవేత్త అయిన విప్రుడిచ్చిన శాపం అవటం వల్ల అది తప్పించుకోవటానికి సాధ్యం కానిది. భృగు మహర్షి ఇలా శపించాడు. ఎవరైతే పాశుపత వ్రతాన్ని ఆచరిస్తారో ఎవరైతే పాశుపత వ్రతాన్ని ఆచరించే వారిని అనుసరిస్తారో వారు వేద విరోధులైన వేద నిందకులై పాషాంఢులు అయ్యుదురుగాక. వారు శౌచం లేని వారి మోహబుద్ధి గలవారి మూర్ఖులై జటలను బూడిదలను ఎముకలను ధరించెదురుగాక. వారు చేపట్టే పాశుపత దీక్షలో సార కళ్ళు ఇవే వారి దైవం. వేదము వ్యక్తుల వ్యక్తిగత జీవితాన్ని సమాజ జీవితాన్నే కూడా నిలబెడుతుంది. అటువంటి వేదాన్ని దాని యొక్క స్వరూపాన్ని తెలిసిన విప్రులను కూడా వీరు అనేక విధాలుగా నిందిస్తున్నారు. కాబట్టి వీరు వేద విరుద్ధమైన ఆపద ధర్మాన్ని ఆశ్రయించారు. ఏష ఏవ హి లోకానాం శివః పంథా సనాతనః యం పూర్వే చాను సంతస్థుః యత్ ప్రమాణం జనార్దనః. ఈ సనాతనమైన వేదధర్మం మాత్రమే లోకాలకు మానవులకు మంగళాన్ని కలిగిస్తుంది. దీనిని మన పూర్వీకులు ఆశ్రయించారు. దుష్టజనులను శిక్షించే శ్రీహరియే ఈ వేదధర్మానికి మూలమే ఉన్నాడు. వేదం పరమ పవిత్రమైనది. సనాతనమైన ఈ వేదధర్మాన్ని సత్పురుషులంతా అనుసరించారు. దానిని నిందించే వీరు పాఖండులై తామస ప్రాణులకు ప్రభువైన రుద్రుడిని దైవంగా పూజించండి అని భృగు మహర్షి శాపించాడు. భృగు మహర్షి ఇలా శాపిస్తుండగా ఈ పరస్పర శాపాల వల్ల మనస్సు వికలమైన వాడిలా కలత చెందిన వాడిలా శివుడు అక్కడి నుండి లేచి వెళ్ళాడు. శివగణాలు ఆయనను అనుసరించారు. ఓ విదుర, తరువాత ఆ ప్రజాపతులు దేవదేవుడైన శ్రీహరిని ఆరాధిస్తూ 1000 సంవత్సరములు
ఆ సత్రయాగాన్ని ఆచరించారు. అనంతరం వారు గంగా యమున సంగములో అవభృత స్నానాన్ని ఆచరించి నిర్మలమైన మనస్సులతో తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఇంతటిలో 4వ స్కంధములోని 2వ అధ్యాయము సమాప్తం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 3వ అధ్యాయము. ఈ అధ్యాయంలో సతీదేవి తండ్రి చేసే యజ్ఞాన్ని చూడాలని శివుణ్ణి ప్రార్థించటం, శివుడు ఎన్నో విధాలుగా నీతులు చెప్పటం, కారణాలు చెప్పి ఆమెను నివారించాలని ప్రయత్నించటం అనే విషయాలు చెప్పబడ్డాయి. మైత్రీ మహర్షి మహాత్ముడైన విదురుడికేలా చెప్తున్నాడు. ముందు మామగారైన దక్షుడికి అల్లుడైన శివుడికి మధ్యలో రగులుకున్నటువంటి ద్వేషం కొనసాగుతూ ఉండగానే చాలా కాలం గడిచిపోయింది. ఒకనాడు బ్రహ్మదేవుడు దక్షుడిని ప్రజాపతులందరిపై అధిపతిగా చేసి అభిషేకించారు. అప్పుడు దక్షుడు గర్వించాడు. అధికార గర్వంతో ఉన్న దక్షుడు ఒకసారి బ్రహ్మనిష్ఠులను తిరస్కరించి వాజపేయ యాగాన్ని చేశాడు. తరువాత బృహస్పతి సవమనే మరొక యజ్ఞాన్ని ప్రారంభించాడు. బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృదేవతలు తమ తమ భార్యలతో కలిసి ఆ యజ్ఞానికి విచ్చేశారు. వారంతా మంగళ కార్యాలను పూర్తి చేసుకుని దక్షుడు ఇచ్చిన సత్కారాలను సంతోషంగా స్వీకరించారు. గంధర్వులు మొదలైన ఉపదేవతలు ఆకాశ మార్గంలో వెళుతూ దక్షుడు యజ్ఞ వైభవాన్ని ఘనంగా కీర్తిస్తూ మాట్లాడుకోసాగారు. దక్షయజ్ఞం గురించి విశేషాలు చెప్పుకోసాగారు. వారి మాటలను దక్షుడి కుమార్తె అయినటువంటి సతీదేవి విన్నది. తన తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడటానికి అన్ని దిక్కులలోనూ ఉండేవారు చక్కగా అలంకరించుకొని విమానాలలో వెళుతున్నారు. అందగత్తెలు ఆయన ఉపదేవతల భార్యల మెడలో పచ్చల హారాలను ధరించారు. కొత్త చీరలను కట్టుకున్నారు. అందరూ కూడా గొప్పగా ప్రకాశించే కుండలాలను ధరించారు. వారు తమ చంచలమైన నేత్రాలతో అన్ని వైపులకి చూస్తూ తమ భర్తలతో సంతోషంగా సంభాషణ చేస్తూ యజ్ఞాన్ని చూడటానికే వెళ్లసాగారు. తన నివాసానికి దగ్గరగా ఆకాశంలో అంత కోలాహలంగా వెళుతున్నటువంటి వారిని సతీదేవి చూసింది. ఏంటి ఇంతమంది వెళుతున్నారు అని ఎంతో కుతూహలంతో ఆమె తన భర్త అయిన శివదేవుడికి వద్దకు వెళ్లి ఇలా అన్నది. ఓ దేవా, నీ మామగారైన దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని గొప్ప ఉత్సవంలాగా చేస్తున్నాడట. నీకు ఇష్టమైతే మనం కూడా ఆ యజ్ఞాన్ని చూడటానికి వెళదాం. దేవతలు ఇంకా ఆ యజ్ఞాన్ని చూడటానికి వెళుతూనే ఉన్నారు. నా అక్క చెల్లెళ్ళందరూ బంధుమిత్రులను చూడాలని తమ తమ భర్తలతో కలిసి ఆ యజ్ఞానికి తప్పకుండా వెళతారు. కనుక నేను కూడా మీతో కలిసి ఆ యజ్ఞానికి వెళ్ళి అక్కడ మా తల్లిదండ్రులను ఇచ్చే కానుకలను స్వీకరించాలని కోరుకుంటున్నాను అని సతీదేవి శివుణ్ణి అడుగుతున్నది. తన తండ్రి చేసేటువంటి యజ్ఞానికి నేను కూడా వెళ్ళాలా అని చెప్పి అంటున్నది. అచ్యుతాయ నమః.